ఇంటిగ్రేషన్ సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, calculate I is equal to integral 2 to 8 mod of x minus 5 dx. Mod of x minus 5 dx. చూడండి, mod ఫంక్షన్ మనం ఇంటిగ్రేషన్ చేయాలి బిట్వీన్ ది లిమిట్స్ 2 to 8 మధ్య అన్నమాట. ఓకేనా? సో therefore given integration I is equal to 2 to 8 mod of x minus 5 dx. mod ఫంక్షన్ మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్స్ మనం చేయలేము కాబట్టి mod ఫంక్షన్ మనం డిరైవ్ చేద్దాం. అది ఎలా అంటే ఫార్ములా చూడండి, mod x is equal to x if x greater than or equal to 0 minus x if x less than 0. కానీ mod x కి ఫార్ములా x అవుతుంది x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఓకేనా? mod x is equal to minus x అవుతుంది x less than 0 అయినప్పుడు. దీని ప్రకారం దీన్ని మనం డిరైవ్ చేద్దాం. ఓకేనా? అప్పుడు ఎంత అవుతుంది? ఇది mod x minus 5 which is equal to x plus x minus 5 if x minus 5 greater than or equal to 0 minus of x minus 5 if x minus 5 less than 0. సో therefore దీన్ని ఏం రాసుకోవచ్చు, x minus 5 greater than 0 అంటే ఎంత, x greater than or equal to 5, ఇది x less than 5. సో therefore x అనేది 5 మధ్య ఉంది. ఓకేనా? సో therefore దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం, దీన్ని 2 to 5. ఓకేనా? here limits 2 to 5. సో therefore 2 నుంచి 5కి 5 నుంచి 8కి మధ్య మనం ఇంటిగ్రేషన్ చేద్దాం మనకి. ఓకేనా? సో therefore 5 కంటే ఎక్కువ 5 కంటే తక్కువ 5 కంటే తక్కువ 5 కంటే ఎక్కువ అనమాట. ఆ విధంగా మనం దీన్ని చేంజ్ చేద్దాం. ఎలా చేంజ్ చేద్దాం చూడండి, I is equal to integral 2 to 8 mod of x minus 5 dx which is equal to 2 to 5. limits 2 to 5 2 to 5. ఇది 5 కంటే తక్కువ ఉన్న mod ఫంక్షన్ ఎంత అవుతుంది? ఇది mod ఫంక్షన్ ఎంత అవుతుంది? 5 కంటే తక్కువ ఉన్న mod ఫంక్షన్, 5 కంటే తక్కువ ఉన్న mod ఫంక్షన్ మైనస్ ఆఫ్ x minus 5 dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 5 to 8. అంటే 5 కంటే ఎక్కువ ఉన్నటువంటి 5 కంటే ఎక్కువ ఉన్న mod ఫంక్షన్, 5 కంటే ఎక్కువ ఉన్న ఫంక్షన్ అంతా x minus 5 dx అవుతుంది. సో therefore దీన్ని మనం రెండు విధాలుగా రాసాము. ఓకే, ఇప్పుడు మామూలు జనరల్ ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోద్ది. ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 5 minus x plus 5 of dx plus integral of 5 to 8 x minus 5 dx. So therefore minus x dx kanta minus x square by 2 plus 5 kanta integration 5x between the limits 2 to 5 plus din kanta x kanta x square by 2 minus 5 kanta 5x between the limits. Okay, 5 to 8 దీని లిమిట్స్. ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే minus 5x square by 2 plus 5 into 5 minus of 2 minus 2 square by 2 plus 5 into 2 plus 8 square 8 square by 2 minus 5 into 8 minus 5 అప్లై చేస్తే 5 square by 2 minus 5 into 5 which is equal to minus 25 by 2 plus 25 minus 4 by 2 plus 10 plus 64 by 2 minus 40 minus 25 by 2 minus 25 which is equal to minus 25 by 2 25 by 2 minus 25 by 2 plus 25 minus of minus plus అవుతుంది, ఇది ప్లస్ 4 by 2 minus 10 అవుతుంది.
మైనస్ 10 అవుతుంది. ప్లస్ 64/2 మైనస్ 40 మైనస్ 25/2 ప్లస్ 25. ఓకేనా, మైనస్ 25/2 మైనస్ 25/2. ఓకేనా, మొత్తం ఎంత అవుతుంది? మైనస్ 50/2 అవుతుంది. ఇది 25 ప్లస్ 50 4/2 ప్లస్ 2 మైనస్ 10 64/2 32 మైనస్ 40. ఓకేనా, ఎంత అవుతుంది? 25 అవుతుంది. మైనస్ 25 ప్లస్ 50 ప్లస్ 2 మైనస్ 10 ప్లస్ 32 మైనస్ 40. సో ప్లస్లన్నీ యాడ్ చేస్తే ప్లస్ ప్లస్ 52 32 484 25 minus 10 minus 35 minus 40 575. So therefore 84 minus 84 minus 75 9. So therefore 9 answer. 9 answer.